నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్టు వెనుక జరిగిన కుట్రకు బాధ్యుతులైన వారిని కఠినంగా శిక్షించాలి. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి 2.5 లక్షల విలువ చేసే 53 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించాం. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా బిందు తుంపర్ల సేద్య పరికరాలకు సంబంధించి 50 హెక్టార్లకు తక్కువ కాకుండా రైతుల వాటాను చెల్లించేలా అధికార యంత్రాంగం అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్టు వెనుక మహాకుట్ర ఉందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎలాంటి తప్పు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేయించి 50 రోజుల పాటు రిమాండ్లో ఉంచారని, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను కూడా లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడం వెనుక భారీ కుట్ర ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే విశ్రాంత సీనియర్ IAS అధికారి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పివి రమేష్ సామాజిక మాధ్యమాలలో జరిగిన డిబేట్లలో అనేక విషయాలు బయటపెట్టారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉద్దేశపూర్వకంగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారన్నారు. ప్రస్తుతం జరిగిన అరెస్టుపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి కుట్రకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి పైన జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎలాంటి మచ్చలేని నాయకుడి పైన అక్రమ కేసు పెట్టాలంటే సామాన్య విషయం కాదు. అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకొని చేసిన కార్యక్రమం తప్ప ఆషామాషగా పెట్టిన కేసు కాదు. మరి ఆ రోజు పరిస్థితులు చూసినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నత అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోని ఉన్నత అధికారులు, అదేవిధంగా CID అందరూ కలిసి ఒక పథకం ప్రకారం తప్పుడు సాక్ష్యాలను, తప్పుడు స్టేట్మెంట్లు తయారు చేసుకొని ఆ రోజు ఆయన పైన కేసు పెట్టారనేది ఈరోజు స్పష్టమవుతాం. మరి అటువంటి కేసు అనేది చాలా తీవ్రంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. మరి శ్రీ పివి రమేష్ గారు కూడా చెప్పారు, నా స్టేట్మెంట్ను మార్చారు, నేను చెప్పినట్టు కాకుండా నా స్టేట్మెంట్ వేరే విధంగా రాసుకొని మరి నన్ను కూడా అందులో వాడుకున్నారని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారం అన్నింటిపైన కూడా DGP గారి దృష్టికి తీసుకెళ్ళి దానిపైన సమగ్ర విచారణ చేయమని చెప్పి కూడా ఆయన కోరారు. ఆయనే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు, ఈ మహాకుట్ర వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాలి, దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటాం. అవసరమైతే CBI ఎంక్వైరీ కూడా ఆదేశించాలని కూడా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అది న్యాయమైనటువంటి కోరికే. ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయి వ్యక్తి పైన రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి అక్రమ కేసు వెళ్ళినటువంటి కుట్రను కానీ బయట తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా తీసుకోవాల్సింది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.
ఈ వ్యవహారం మొత్తం పైన కూడా ఒక సమగ్రమైన విచారణ జరిపి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.5 లక్షలు విలువ చేసే 53 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షలు విలువ చేసే ఒక కారు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. బుధవారం చిత్తూరు పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల పూతలపట్టు కిచ్చన్నగారిపల్లి వద్ద, తేనెపల్లి వద్ద, ఐరాల మండలం గుండ్లపల్లి బస్టాప్ వద్ద వివిధ సమయాలలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దర్యాప్తును ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా శివకుమార్, రెహాన్ కుమార్, చంద్రశేఖర్ అని 4 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. వీరిపైన 3 రాష్ట్రాలలో 30కి పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. మరో నిందితుడు పరశురాం ప్రస్తుతం జైల్లో ఉన్నారన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, డిఎస్పీ సాయినాథ్, ఎస్బీ సిఐ భాస్కర్, పూతలపట్టు సిఐ కృష్ణమోహన్, సిసిఎస్ సిఐ ఉమామహేశ్వర్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఐదో రోజు చనిపోవడం జరిగింది. దీనిలో మన రాబరీ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము. ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్. బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ. వీళ్ళు ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు వాడిన కేటీఎం బైక్కి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు. సో ఉన్న మినిమం క్లూస్తో మేము 6 బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది. వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనం ఒక 4గురిని మనం పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు. హౌస్ బ్రేకింగ్ అయితే ఇది, ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము, నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము, బైక్లు కార్లు లిఫ్ట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తుంటారు. వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్. ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఎదురు చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసులు ఆగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది. కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కార్ కానీ చాలా వేగంగా, మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా 100-120 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది. సో 3 రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక 30 కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది. మన దగ్గర జరిగిన 3 ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము. గత 25 రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము. ఇందులో మరొక ఎక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ కేసు మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే 2 అఫెన్సెస్లో తను చైన్ స్నాచ్ చేశాడో ఆ 2 కూడా సుమారుగా 53 గ్రాముల బంగారం వర్త్ 2.5 lakhs, దీంతో పాటు ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక, తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు ఏమీ లేవు. సో వీళ్ళ మీద 30 పైగా కేసులు ఉన్నాయి. అండ్ వివరాలు, ఇతను మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉంటారో శివకుమార్, ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంజా ఆశ చూపించేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి అతను వెనకాల కారులో వస్తుంటాడు. ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు. ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక అక్యూజ్డ్ సయ్యద్ రెహాన్, ఇతను 19 సంవత్సరాలు. ఇతను రీసెంట్గా వీళ్ళతో కలిపి ఇప్పటి వరకు 10కి పైగా కేసులు ఉన్నాయి. బి కుమార్, ఇతని మీద 6కి పైగా కేసులు ఉన్నాయి. ముళ్ళహల్లి చంద్రశేఖర్ ఎవరైతే A1 ఉన్నాడో అతని బ్రదరు, ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం, సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం, లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, ఇలాంటి ద్వారా చేస్తుంటారు. ఇతని మీద ఇప్పటికీ 4 కేసులు ఉన్నాయి.
మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్లు ఈ వారంలోపు 50 హెక్టార్లకు తక్కువ కాకుండా రైతుల వాటాను చెల్లించేలా అవగాహన కల్పించేలా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా బిందు తుంపర్ల సేద్య పరికరాలు సబ్సిడీతో అందించే అంశమై ఆర్ఎస్కే ఛార్జీలతో సమీక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 502 ఆర్ఎస్కేల పరిధిలో 27,723.46 హెక్టార్లకు గాను 27,980 మంది రైతుల రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, ఇందులో 10,962.8 హెక్టార్లలో 11,918 మంది రైతులకు సంబంధించి ప్రాథమిక తనిఖీ పూర్తి చేయడం జరిగిందని, 2,860.74 హెక్టార్లకు 3,314 మంది రైతులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, 1,287.1 హెక్టార్లలో 1,513 మంది రైతులకు బిందు తుంపర్ల సేద్య పరికరాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇంకను రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల్లో వారి నాన్ సబ్సిడీని జమ చేసేలా రైతులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఉద్యానవన ఏపీఎంఐపి అధికారులు మధుసూదన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఇరువారం ఫ్లైఓవర్ వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న సురేష్, తులసి, అల్లా బకాస్ అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 19,500 విలువ చేసే 1.295 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగరంలో గంజాయి విక్రయించేందుకు పాల్పడ్డ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పదన్నారు. ఈ మీడియా సమావేశంలో 2 టౌన్ ఎస్ఐ ప్రసాద్, సుగుణ పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్నటి దినం మధ్యాహ్నం సుమారు 2 గంటలకి 2:30 మధ్యలో ఇల్లీగల్గా గంజాయిని పెట్టుకొని ఉన్నారు. వేరే బయట బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. నాకు అనుమానం ఉందని సమాచారం రాబట్టే దాని మేరకు చిత్తూరు జిల్లా టౌన్ ఎంఆర్ఓ గారికి లెటర్ పంపించి దానికి సంబంధించినటువంటి గెజిటెడ్ ఆఫీస్ను కూడా సెక్యూర్ చేసుకుని దాని మీద మేము సడన్గా ఈ మన ఇరువరం దగ్గర ఉన్నటువంటి నీవా నది బ్రిడ్జి దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక ఎంటీ ప్లేస్లో రైట్స్ ఉన్నారు. ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా గంజాయికి సంబంధించిన సమాచారంతో వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం. దాని మేరకు ఎంఆర్ఓ గారు అంతా పంపించిన డిప్యూటీ తహసీల్దార్ గారు కన్ఫెషన్ చేసి వాళ్ళు ఏ విధమైన నేరాన్ని పాల్పడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏముందని మొత్తం కూడా కన్ఫెషన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళ దగ్గర 1 కేజీ దగ్గర సుమారుగా 300 గ్రాములు 295 గ్రాములు అందులో పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ విచారిస్తే వీళ్ళు ఇరువరంకి చెందినటువంటి తులసి, అట్లాగే చిత్తూరు టౌనే ఇరువరంకి చెందినటువంటి తులసి, అట్లాగే సురేష్, వీళ్ళందరికీ మెయిన్ లీడర్ అయినటువంటి ప్రశాంత్ నగర్కి చెందినటువంటి షేక్ అల్లా బక్ష్ అంటారు, లేదా అల్లా బకాష్ అని కూడా అంటారు. ఇతను దాదాపు సుమారుగా ఒక 10 సంవత్సరాలుగా బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాడు. కానీ ప్రశాంత్ నగర్లో కూడా ఇతను ఇల్లుంది. పుట్టింది ప్రశాంత్ నగర్ చిత్తూరు టౌను, కానీ సెటిల్ అయింది బెంగళూరు కెతిగనూరు కాలనీ కేఆర్పురం ఏరియాలో కాపురం ఉంటాడు. ఇతను దాదాపుగా గాంజాయి, ఎర్రచందనం స్మగ్లింగు, ఇంకా కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇక్కడ చిత్తూరు 2 టౌన్లోనూ ఉన్నాయి, అట్లాగే బెంగళూరు సంబంధించిన సిటీలోనూ ఉన్నాయి. గాంజాయికి సంబంధించి తెలంగాణ స్టేట్లో కూడా అల్లా బకాష్ మీద కేసులు నమోదై ఉన్నాయి. ఇక్కడ చిత్తూరు టౌన్లో మనకు గత అక్టోబర్ నెల 16వ తేదీ కూడా ఒక కేసు గంజాయి కేసుని నమోదు చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించి కత్తులు, మిగిలిన గంజాయి కూడా ఆ రోజు 2 కిలోలు దగ్గరగా సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ రోజు నుంచి వీళ్ళ ముగ్గురు కూడా ఆ కేసులో ముద్దాయిలుగానే నిర్ధారించడం జరిగింది. ఈ కన్ఫెషన్ మేరకు ఇంకా ఆ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను తిరుగుతా ఉన్నాం. మనకు రావడం సంవత్సరం వరకు నిన్న దినం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు నందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చిత్తూరు టౌన్లో దాదాపుగా ఇలాంటి వ్యక్తులు గంజాయిని సప్లై చేసి దాదాపు యూత్ అంతా కూడా మత్తుకు బానిసలు చేసే ఇలాంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలియపరుచుకుంటున్నాం. అట్లాగే పబ్లిక్ కూడా
పోలీసు తరఫున అప్పీల్ ఏమంటే, ఇలాగ ఎవరైనా అక్రమంగా గంజాయి కానీ ఇంకా ఏదైనా ఇతర డ్రగ్స్ కానీ లేదా ఇంకేదైనా ఆయుధాలు ధరించి ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని మాకు అందిస్తే వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా బయటికి వెల్లడించము. దాని మీద గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు చిత్తూరు డిఎస్పీ శ్రీ సాయినాథ్ సారి ఆధ్వర్యంలో గట్టిగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము ఇప్పుడు కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్న వివోఏల సమస్యలను పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వివోఏల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వాడ గంగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వివోఏల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారని, అలాగే రాజకీయ వేధింపులు కూడా ఎక్కడ జరగకుండా చూడడంతో పాటు 3 సంవత్సరాల కాల పరిమితిని సైతం రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో బాధాకరమన్నారు. గత ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కారం చేయకపోవడంతోనే భారీ ఎత్తున పోరాటాలు నిర్వహించి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వివోఏలు పాల్గొన్నారు. వివోఏల ఆందోళన సందర్భంగా మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాం, వివోఏలకు కాలపరిమితి రద్దు చేస్తామని చెప్పి, జెండర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని చెప్పి ఈ రకరకాల హామీలను అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ అసెంబ్లీలో ఈ 2 రోజులు జరిగే అసెంబ్లీ కార్యక్రమాల్లో మొత్తం సంబంధిత మంత్రి వివోఏల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాదు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అధికారులు చాలా ఇష్టారాజ్యంగా రాజకీయ నాయకులకి లొంగిపోయి ఈరోజు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. అందువల్ల జనరల్ బాడీలో తీర్మానాలు పెట్టి జనరల్ బాడీలో వివోఏ తప్పు చేసిందని చెప్పిన సంఘ సభ్యులు ఒప్పుకుంటే తప్ప ఏ ఒక్క వివోఏని ఇక్కడ తొలగించడానికి మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పటికే కలెక్టర్ గారికి విన్నవించాం. అందువల్ల కలెక్టర్ గారు వెంటనే మేము సర్క్యులర్ సీరియస్గా పంపిస్తామని చెప్పారు. సర్పు నిబంధనలకు అనుగుణంగానే వివోఏలను తొలగింపులు కానీ అదేవిధంగా వాళ్ళని నియమించే కార్యక్రమాలు ఉండాలని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇదే పాలసీని ఇక్కడ చిత్తూరు జిల్లాలో అమలు చేయకపోతే అధికారుల వైఖరికి నిరసనగా కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. తన భార్య ఆచూకిని కనబెట్టి తనకు న్యాయం చేయాలంటూ బంగారుపాలెం మండలం తిమ్మోజుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రఘువర్మ మీడియాను ఆశ్రయించారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మడుపోలూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు కుమార్తె బిర్లాను 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమకు 2 పిల్లలు ఉన్నారన్నారు. తాను దళిత కులానికి చెందినవాడు కావడంతో వివక్ష చూపుతూ తమను వేరు చేయడానికి అత్తామామలు ప్రయత్నించి తన భార్యను కిడ్నాప్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అత్తామామ చంద్రశేఖర్ నాయుడు, రుక్మిణీలు తమను విడదీయడానికి కుట్ర చేశారని, ఇందులో భాగంగా తన భార్యను కిడ్నాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన 2 బిడ్డలు తల్లి కోసం దిగులు చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను అప్పగించి కిడ్నాప్ చేసిన అత్తామామలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులు స్పందించి తన భార్య ఆచూకీని తెలపాలని వేడుకున్నారు. మా తిమ్మోజుపల్లి గ్రామం, మా భార్య పేరు వి బిర్లా, మడుపులూరు గ్రామంలో నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న 6 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చూసి ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్నారు. మేము మా భార్యనే నమ్ముకుంటున్నాము. 2 పిల్లకాయలు మాకి న్యాయం జరగాలి. వాళ్ళ పని ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని కోరుకుంటున్నాం. నా భార్య ఏడంగా తెలియదు, వాచికి కనిపించడం లేదు, వెతికి చూపించండి. 2 తినడం కూడా లేదు, జ్వరాలు వచ్చేస్తాను, మమ్మల్ని ఏడుస్తాను, దయచేసి మాకు న్యాయం చేయండి. రాజకీయపరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా పాలక మండలి తీసుకున్న నిర్ణయం శుభ పరిణామమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. నూతన పాలక మండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుందని టీటీడీ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ దేవస్థానాల్లో అన్య మతస్థులు ఉండడం పట్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని, అన్య మతస్థులను ప్రభుత్వ రంగంలో బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయం శుభ పరిణామమన్నారు. వ్యక్తం చేయకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. ఇది చాలా సంతోషము. వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు. ఒక కేసులతో పరిమితం కాకుండా ఆ రకంగా మరి తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావజాలం ఉండేటువంటి ఈ ప్రాంతంలో కలియుగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల ప్రాంతంలో మరి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినా, ఉపన్యాసాలు ఇచ్చినా ఆ రకమైనటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళకి ఏ రకమైనటువంటి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రత్యేక దర్శనాలు లేకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇక్కడ మరి ఆ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలకు బ్రేక్ అవుతుంది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భావచింతన ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి ప్రధానం ఉండాలి. అంతే తప్ప తిరుమల రాజకీయాలకు వేదిక కాకూడదని చెప్పి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా మరికొన్ని నిర్ణయాలు కూడా తిరుమలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అది మరి ప్రసాదాల విషయంలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ప్రత్యేక పూజల విషయంలో కావచ్చు, వాటన్నిటిని కూడా భవిష్యత్తులో ఇదే పట్టుదలతో మరి ముందుకు సాగాల్సిందిగా ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన తిరుమల తిరుపతికే కాకుండా దేశమంతా, ప్రపంచమంతా హిందువుల హృదయాలలో బాధ కలిగిన విషయం మనకందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఈ యొక్క తిరుమల యొక్క పవిత్రతను, కోట్లాది మంది యొక్క ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టూరిజం సంబంధించిన టికెట్లన్నీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తీసేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఇంకా నేను డీటెయిల్గా తెలుసుకోవాలి. అక్కడ వచ్చినటువంటి దాని ప్రకారము కొన్ని టూరిజం టికెట్లు దుర్వినియోగం అవుతున్నటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే తిరుమల పర్యాటక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు రారు. ఇక్కడ వచ్చేవాళ్ళు భక్తులు వస్తారు, ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు వస్తారు. వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప పర్యాటకులకు కాదు. తిరుమల పర్యాటక కేంద్రం కాదు. ఎప్పటికైనా కూడా ప్రత్యేకంగా హిందూ విశ్వాసం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవతల మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే రావాలి, కానీ పర్యాటకులు కాదు. అదే కాకుండా మరొకటి మంచి కార్యక్రమం ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి, తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఇక్కడ దర్శన సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వాళ్ళ హక్కు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం కూడా తిరుమలకు సంబంధించినటువంటి భక్తులకు ప్రత్యేక దర్శనం ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అది కూడా సానుకూలమైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటి ప్రభ, కేసినేని నాని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.